ఒక వ్యక్తికి ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో రిచ్ పీపుల్ ఉన్నారు. పూర్ పీపుల్ కూడా ఉన్నారు. ఒకరోజు ఓనర్ ఏమనుకున్నాడంటే, ఒక పూర్ ఎంప్లాయీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలాగే ఒక రిచ్ ఎంప్లాయీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అది చెప్పా పెట్టకుండా వెళ్ళాలి. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది? వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటదని తెలుసుకోవాలనుకున్నాడు. అయితే ఈ ఓనర్ మొదటేంటంటే ఒక రిచ్ ఎంప్లాయీ ఇంటికైతే వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆ ఎంప్లాయీ అయితే డోర్ తీసి ఈ ఓనర్‌ని చూసి షాక్ అయ్యి, ఇదేంటి మా మేనేజర్ మా ఇంటికి వచ్చాడని మొహమాటంతో కొద్దీ వెళ్ళమనలేక, ఉండమనలేక, సరే లోపలికి రండి అని పిలిచాడు. ఇంకా వెళ్ళిన వెంటనే సోఫాలో కూర్చోమన్నాడు. కూర్చొని వెంటనే కాస్త మంచినీళ్ళు ఇచ్చాడు. ఇంక ఏం మాట్లాడక ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తున్నాడు. అది ఆ ఓనర్ అబ్జర్వ్ చేశాడనమాట. ఇంకా వాళ్ళ భోజన బల్ల మీద ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి గానీ ఏమీ తినమని కూడా అనలేదు. ఇంకా మొహమాటం కొద్దీ చివరికి రండి సార్ భోంచేద్దురా అని అన్నారు. ఇంకా ఈ ఓనర్ ఏమో వద్దు అనేసాడు. ఇంకా వద్దనేస్తే ఇంకా అతను ఇంకేం అనలేదు. సో అక్కడి నుంచి ఒక పూర్ ఎంప్లాయీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడు. ఆ ఎంప్లాయీ అయితే ఇంకా ఓనర్ని చూసి సంతోషం తట్టుకోలేక, ఇదేంటి సార్ మా ఇంటికి వచ్చారు, మేము అంత తాహతు లేనోళ్ళం అయినప్పటికీ మా ఇంటికి వచ్చారని సంతోషంతోని వాళ్ళ ఇంట్లో ఏమీ లేకపోయినా ఒక చైర్ తీసుకొచ్చి చైర్ మీద కూర్చోమన్నాడు. మంచిగా ఒక నిమ్మకాయ జ్యూస్ చేసుకొని వచ్చి నిమ్మకాయ జ్యూస్ ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు, ఒక రాగి ముద్ద మాత్రమే ఉంది. అయితే ఆ రాగి ముద్ద ఆయనకే ఉందన్నమాట. కానీ మా ఓనర్ వచ్చాడు కదా అని సంతోషంతోనే ఆ రాగి ముద్ద అయితే ఆ యొక్క ఓనర్కి అయితే పెట్టాడు. ఇంకా ఓనర్ అది చూసి, అబ్బాయి ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళే బెటరు. ఎందుకంటే ఉన్న వాళ్ళలో ఉన్నది కూడా కాస్త కూడా ఇవ్వరు. అయినా ఈయన లేనిలో కూడా మంచిగా ఇచ్చాడని చాలా హ్యాపీ అయిపోయాడు.